హౌస్ ప్రాపర్టీ లెట్ అవుట్ త్రూఅవుట్ ది ప్రీవియస్ ఇయర్. అంటే ఏంటంటే సపోజ్ మీరు ఒక హౌస్ ప్రాపర్టీ పెట్టుకున్నారు, ఆ హౌస్ ప్రాపర్టీ వచ్చేసి లెట్ అవుట్ అంటే రెంట్కి ఇచ్చున్నారు త్రూఅవుట్ ది ఇయర్ ఫుల్ రెంట్కి ఇచ్చున్నారంటే ఎలాగ వచ్చేసి మన గ్రాస్ యాన్యువల్ వాల్యూ, నెట్ యాన్యువల్ వాల్యూ అండ్ దెన్ ఎలాగ ITR 2 ఫైల్ చేయాలని ఈ వీడియోలో చూడబోతున్నాం. సో దానికి ఏం చెప్తున్నట్టు ఒక యూస్ కేస్ ఆ ఎగ్జాంపుల్ అవుతుంటాను. Lenin has let out his house property in Chennai and he had paid 3 lakh rupees as interest and 5 lakh rupees as principal in that financial year. So actual municipal value of that house property వచ్చేసి 1,20,000 rupees, fair rent value వచ్చేసి ఎంతంటే 1,60,000 rupees, స్టాండర్డ్ రెంట్ ఏంటంటే 1,40,000 rupees వచ్చేసి క్యాలిక్యులేట్ అయింది. సో మున్సిపల్ అథారిటీస్ వచ్చేసి ఆ ప్రాపర్టీ వాల్యుయేట్ చేసి ఎంత వాల్యూ చెప్పినంటే 1,20,000 rupees చెప్తున్నారు. ఫేర్ రెంట్ అండ్ దెన్ స్టాండర్డ్ రెంట్. స్టాండర్డ్ అంటే ఒక బోర్డు ఉంటుంది, సో రెంట్ కంట్రోల్ యాక్ట్ బోర్డు. సో వాళ్ళు డిటర్మైన్ చేసి వాల్యూ వచ్చేసి 1,40,000 rupees. యాక్చువల్గా రెంట్ ఎంత తీసుకుంటే 12,000 per month. సో 12,000 into 12 వచ్చేసి ఎంతో 1,44,000 వచ్చేసి పర్ ఇయర్ వచ్చేసి లెనిన్ వచ్చేసి రెంట్గా టెనెంట్తో తీసుకుంటున్నారు. సో పీరియడ్ ఆఫ్ వ్యాకెన్సీ వచ్చేసి నిల్. ఎంత అంటే 12 months మే టెనెంట్ వచ్చేసి ఆ ఇంట్లో ఉన్న వల్ల పీరియడ్ ఆఫ్ వ్యాకెన్సీ నిల్. అండ్ మున్సిపల్ ట్యాక్సెస్ ఎంత లెనిన్ పే చేస్తుందంటే 20% ఆఫ్ మున్సిపల్ వాల్యూ. సో 20% ఆఫ్ మున్సిపల్ అంటే 12,000కి ఎంత 20% అంత వాల్యూ వచ్చేసి అంత అమౌంట్ వచ్చేసి మున్సిపల్ ట్యాక్స్గా పే చేస్తున్నారు. సో మున్సిపల్ వాల్యూ ఏంటంటే 24,000 rupees. సో ఇప్పుడు మనం గ్రాస్ వాల్యూ కనిపెట్టాలా. దాన్ని కనిపెట్టాలంటే ఏం చేయాలంటే అకార్డింగ్ టు సెక్షన్ 23(1), 23(1), the annual value of the any property shall be deemed to be. సో అకార్డింగ్ టు సెక్షన్ 23 యాన్యువల్ వాల్యూ ఎలా కనిపెట్టాలంటే ఫస్ట్ ఏ సెక్షన్ ఏముందంటే ద సమ్ ఆఫ్ ఫార్ విచ్ ద ప్రాపర్టీ మైట్ బి రీజనబుల్ బి ఎక్స్పెక్ట్ టు లెట్ అవుట్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. సో ఫస్ట్ ఏం కనిపెట్టాలంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ని కనిపెట్టాలా. సో మనం ఏం చేస్తాం అంటే ఈ వీడియో లేటర్ పార్ట్లో ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎలా కనిపెట్టాలని చూస్తున్నాం. సో ఎక్స్పెక్టెడ్ రెంట్ని ఎలా కనిపెట్టాలంటే మ్యాక్స్ ఆఫ్ మున్సిపల్ వాల్యూ అండ్ ఫేర్ రెంట్ బట్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ స్టాండర్డ్ రెంట్. సో మున్సిపల్ వాల్యూ ఎంతంటే 1,20,000 rupees, ఫేర్ రెంట్ వాల్యూ వచ్చేసి 1,60,000 rupees. సో ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏంటంటే 1,60,000 rupees. కానీ ఆ వాల్యూ వచ్చేసి ఈ స్టాండర్డ్ రెంట్ కన్నా ఎక్కువగా ఉండకూడదు. సో అర్థం వచ్చి విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ బట్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం. సబ్జెక్ట్ టు మ్యాక్సిమం అంటే ఈ రెండిట్లో ఇది హైయెస్ట్ వాల్యూ దాన్ని ఎత్తుకునేసి ఈ స్టాండర్డ్ రెంట్తో కంపేర్ చేయాలా. దాంతో వచ్చే మినిమం వాల్యూ విచ్ ఇస్ 1,40,000 rupees. సో మ్యాక్సిమం ఏంటంటే స్టాండర్డ్ రెంట్ ఒకటిగా వస్తుంది. సో 1,40,000 rupees. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మ్యాక్సిమమ్ ఆఫ్ మున్సిపల్ వాల్యూ అండ్ ఫేర్ రెంట్ వాల్యూ. సో మ్యాక్సిమమ్ ఆఫ్ మున్సిపల్ వాల్యూ, ఫేర్ రెంట్ వాల్యూ ఏంటంటే 1,20,000 వచ్చేసి మున్సిపల్ వాల్యూ, 1,60,000 వచ్చేసి ఫేర్ రెంట్ వాల్యూ. సో ఇప్పుడు రెండు క్యాలిక్యులేట్ చేస్తాం. దీంతో మ్యాక్సిమం ఏంటంటే 1,60,000 rupees. అండ్ దెన్ బట్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ స్టాండర్డ్ రెంట్. సబ్జెక్ట్ టు మ్యాక్సిమమ్ స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ రెంట్ వచ్చేసి 1,40,000 rupees. సో ఏ పార్ట్ వచ్చేసి 1,60,000, బి పార్ట్ వచ్చేసి 1,40,000. సో సబ్జెక్ట్ టు మ్యాక్సిమం స్టాండర్డ్ రెంట్ వల్ల 1,40,000 వచ్చేసి ఎక్స్పెక్టెడ్ రెంట్. ఇది వచ్చేసి ఎక్స్పెక్టెడ్ రెంట్. అండ్ దెన్ యాక్చువల్ రెంట్ ఎంతంటే 12,000 into 12, 1,44,000. సో అది ఇద్దాం వచ్చేసి ఫస్ట్ పాయింట్. ఏం చెప్పాలంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ క్యాలిక్యులేట్ చేయాలా. నెక్స్ట్ where the property and any property is let out and the actual rent received or receivable by the owner in respect thereof is in excess of some referred in the clause. సో ఏంటంటే సపోజ్ వచ్చేసి యాక్చువల్ రెంట్ వచ్చేసి ఈ ఎక్స్పెక్టెడ్ రెంట్ కన్నా పైకి ఉంటే మన కేసులో వచ్చేసి 1,44,000 అది వచ్చేసి ఎక్స్పెక్టెడ్ రెంట్ కన్నా ఎక్కువ ఉంది. ద అమౌంట్ సో రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఇస్ ది యాక్చువల్ రెంట్. సో ఆమార్ కేసు ఏంటంటే ఈ యాక్చువల్ రెంట్ కింద మనం వచ్చేసి గ్రాస్ యాన్యువల్ వాల్యూగా కన్సిడర్ చేయాలా. సో థర్డ్ పాయింట్ ఏంటంటే ఫర్ క్యాల్కులేటింగ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ విచ్ ఇస్ లెట్ అవుట్ ఫస్ట్ క్యాల్కులేట్ ఎక్స్పెక్టెడ్ రెంట్. సో ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ మనం క్యాల్కులేట్ చేసాం ఎంతంటే 1,40,000 rupees. అండ్ దెన్ అబోవ్ అండ్ దెన్ కంపేర్ ది సేమ్ విత్ ది యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్. సో యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ వచ్చేసి 1,44,000. సో మన కేసులో ఏంటంటే if the actual rent so received or receivable as per class B is more than expected rent. సో మన కేసులో ఏంటంటే యాక్చువల్ రెంట్ వచ్చేసి more than expected rent, then the gross annual value shall be actual rent so received or receivable. సో అప్పుడు వచ్చేసి గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఏమవుతుందంటే
యాక్చువల్ రెంట్ ఎంత తీసామో అది వస్తుంది. On the other hand, if the actual rent, so received or receivable, is less than the expected rent, if suppose చేసి expected rent వచ్చేసి 1,40,000, actual rent వచ్చేసి 1,20,000 ఉంటే అప్పుడేం రూల్ అంటే then the gross annual value shall be expected rent. సో అప్పుడు వచ్చేసి ఎక్స్పెక్టెడ్ రెంట్కి ఎత్తుకోవాలి, అప్పుడు వచ్చేసి 1,40,000 ఎత్తుకోవాలి. సో ఈ రూల్స్ వచ్చేసి ఇంపార్టెంట్ అయిన పాయింట్. సో ఇప్పుడు వచ్చేసి గ్రాస్ యాన్యువల్ వాల్యూ వచ్చేసి 1,44,000. సో మున్సిపల్ ట్యాక్స్ ఎంతంటే 24,000. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ITR 2లో ఫైల్ చేయాలి. ITR 2లో ఫైల్ చేయాలంటే ఫస్ట్ షెడ్యూల్ హెచ్పిని ఎత్తాలా. షెడ్యూల్ హెచ్పి ఎత్తేసిన అవతల ఏం చేయాలంటే ఫస్ట్ అనేది రీసెర్చ్ చేస్తాం. సో is property co-owned? No. I type of house property let out to total gross value is 1,44,000, and then total rent of which cannot be realized and total tax paid to local authorities వచ్చేసి ఎంత 20,000 అనుకుంటా, 24,000. So 24,000, and then interest paid on borrowed capital. So interest paid on borrowed capital వచ్చేసి లెనిన్ వచ్చేసి ఎంత ఇంట్రెస్ట్ పే చేసినట్టే 3 lakh రూపీస్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు. సో 3 lakh రూపీస్ ఫిల్ చేస్తున్నా. అండ్ దెన్ 30% ఆఫ్ స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చి ఆటోమేటిక్గానే సపోజ్ మనం లెట్ అవుట్ హౌస్ ప్రాపర్టీని రెంట్కి ఇచ్చి ఉంటే 30% స్టాండర్డ్ డిడక్షన్ డిడక్షన్స్ మనకి బెనిఫిట్ వస్తుంది. సో అది యాడ్ అవుతుంది. సో ఓవరాల్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఎంతంటే లాస్ మైనస్ 2,16,000 రూపీస్. అండ్ దెన్ షెడ్యూల్ 6Aలో వచ్చేసి 50,000 రూపీస్ మనం వచ్చేసి సెక్షన్ 86 కింద వేయచ్చు. ఎందుకంటే లెనిన్ వచ్చేసి 50,000 రూపీస్ ప్రిన్సిపల్గా పే చేస్తున్నాడు. సో 50,000 ఫిల్ చేస్తున్నాం. సో హెచ్పి షెడ్యూల్ 6A ఫిల్ చేస్తున్నాం. ఇప్పుడు మన పార్ట్ బి వచ్చామనుకో ఏం చూడొచ్చు అంటే మనకి డీటెయిల్గా వేసి ఉంటాడు. యాక్చువల్గా మనకు వచ్చిన లాస్ వచ్చేసి మైనస్ 2,16,000 రూపీస్. ఇది లెట్ అవుట్ వల్ల లిమిట్ ఉండదు. ఇంట్రెస్ట్ పేయబుల్ అంటే బార్డ్ క్యాపిటల్ వచ్చేసి లిమిట్ ఉండదు. అదే మన సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే మాక్సిమం 2 lakh వరకు చూపించవచ్చు. ఇది లెట్ అవుట్ వల్ల ఎంతైనా పెట్టచ్చు. సో మైనస్ 2,16,000 రూపీస్ లాస్, ఆ కరెంట్ ఇయర్ లాస్. సో టోటల్ లాస్ వచ్చేసి ఇక సెట్ ఆఫ్ అయింది వచ్చేసి 2 lakh. ఎందుకంటే ఈ ఫినాన్షియల్ ఇయర్కి ఒక రూల్ వేస్తున్నాడు ఏంటంటే దీని ముందు ఫినాన్షియల్ ఇయర్స్ వరకు ఎంత లాస్ ఉన్నా మనం వచ్చేసి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. మైనస్ 2 lakh ఉన్నా సెట్ ఆఫ్ చేయొచ్చు, మైనస్ 3 lakh ఉన్నా సెట్ ఆఫ్ చేయొచ్చు, మైనస్ 4 lakhs ఉన్నా సెట్ ఆఫ్ చేయొచ్చు. కానీ ఈ ఫినాన్షియల్ ఇయర్ నుంచి మ్యాక్సిమం 2 lakhs వరకు మనం సెట్ ఆఫ్ చేయొచ్చు. ఈ రిమైనింగ్ వచ్చేది ఎంతంటే 16,000 రూపీస్ వచ్చేసి లాసెస్ ఆఫ్ కరెంట్ ఇయర్ టు బి క్యారీడ్ ఫార్వర్డ్. సో ఈ 16,000 వచ్చేసి ఈ ఇయర్ సెట్ ఆఫ్ చేయలేదు, ఎందుకంటే మన లిమిట్ మన కోట అయిపోయింది 2 lakh రూపీస్. సో అది నెక్స్ట్ ఇయర్కి మేబీ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ 16,000 వచ్చేసి నెక్స్ట్ 8 అసెస్మెంట్ ఇయర్స్కి మనం వచ్చేసి యూజ్ చేసుకోవచ్చు, సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్లోనే మీ లోన్ ఈఎంఐ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకుంటే అప్పుడు ఈ 16,000 మేబీ మీరు యూజ్ చేయొచ్చు. కానీ ఈ ఇయర్ కోటా వచ్చేసి 2 lakh రూపీస్. ఆ 2 lakh రూపీస్ మీరు కన్స్యూమ్ యూజ్ చేసేసారు. సో ఈ 16,000 వచ్చి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్కి. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ITR 2లో మొత్తంలో పాసిబుల్, ITR 1లో పాసిబుల్ లేదు. ITR 1లో క్యారీ ఫార్వర్డ్ లాస్ వచ్చేసి పాసిబుల్ లేదు.